కాళేశ్వరం ప్రాజెక్టు అందులో భాగమైన 3 బ్యారేజీల డ్యామేజీపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ తన ఎంక్వైరీని స్పీడప్ చేసింది. సోమవారం లక్ష్మీ సరస్వతి పార్వతి పంప్ హౌస్ల నిర్వహణలో పాలు పంచుకున్న చీఫ్ ఇంజనీరింగ్ మొదలు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వరకు మొత్తం 14 మంది కమిషన్ ముందు హాజరై వివరాలు ఇచ్చారు. అయితే అంశాలను అఫిడవిట్ రూపంలో ఈ నెల 16వ తేదీలోపు అందజేయాలని వారిని కమిషన్ ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ సైతం కమిషన్ ముందు హాజరై కొన్ని వివరాలను అందజేశారు. ఆర్థిక పరమైన అంశాలతో కూడిన అఫిడవిట్ ను ప్రభుత్వం తరఫున అందజేయాల్సిందిగా ఆమెను కమిషన్ ఆదేశించింది. మరోవైపు బ్యారేజీలను నిర్మించిన 2 కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు కూడా జస్టిస్ కోచ్తో భేటీ అయ్యారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు అందులో భాగమైన 3 బ్యారేజీల డ్యామేజీపై దర్యాప్తు చేస్తున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ తన ఎంక్వైరీని స్పీడప్ చేసింది. సోమవారం లక్ష్మీ సరస్వతి పార్వతి పంప్ హౌస్ల నిర్వహణలో పాలు పంచుకున్న చీఫ్ ఇంజనీరింగ్ మొదలు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ వరకు మొత్తం 14 మంది కమిషన్ ముందు హాజరై వివరాలు ఇచ్చారు. అయితే అంశాలను అఫిడవిట్ రూపంలో ఈ నెల 16వ తేదీలోపు అందజేయాలని వారిని కమిషన్ ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ సైతం కమిషన్ ముందు హాజరై కొన్ని వివరాలను అందజేశారు. ఆర్థిక పరమైన అంశాలతో కూడిన అఫిడవిట్ ను ప్రభుత్వం తరఫున అందజేయాల్సిందిగా ఆమెను కమిషన్ ఆదేశించింది. మరోవైపు బ్యారేజీలను నిర్మించిన 2 కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు కూడా జస్టిస్ కోచ్తో భేటీ అయ్యారు. ఇక దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ప్రణయ్. కాళేశ్వరం ప్రాజెక్టు అందులో భాగంగా ఉన్నటువంటి 3 బ్యారేజ్లకు సంబంధించి మనం ప్రధానంగా చర్చిస్తే దాంట్లో ఉన్నటువంటి ఇప్పటికే డ్యామేజ్ వాటికి సంబంధించిన బ్యారేజ్ల నేపథ్యంలో కూడా డ్యామేజ్లపై దర్యాప్తు కొనసాగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. జస్టిస్ జోషి చేస్తున్నటువంటి కమిషన్ నేతృత్వంలో కూడా కొనసాగుతున్న ఎంక్వైరీలో భాగంగా ఇటు సోమవారం లక్ష్మీ బ్యారేజ్ తో పాటుగా ఇటు సరస్వతి బ్యారేజ్ తో పాటు పార్వతి బ్యారేజ్లకు సంబంధించి పంప్ హౌస్ల నిర్వహణలో పాలు పంచుకున్నటువంటి చీఫ్ ఇంజనీర్ల మొదటి అఫిడవిట్ కు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల వరకు కూడా మొత్తం 14 మందికి కమిషన్ ముందు హాజరయ్యారు. వీటి ఇచ్చినటువంటి వివరాల నేపథ్యంలో కూడా ఆ తర్వాత ఆ అంశాలకు సంబంధించినటువంటి అఫిడవిట్ రూపంలో కూడా ఈ నెల 16 చెప్పినటువంటి వివరాలన్నింటినీ కూడా ఈ నెల 16 లోపు కూడా కంప్లీట్ గా కూడా అఫిడవిట్ రూపంలో ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు వారికి జారీ చేసిన సిచ్యువేషన్స్ కమిషన్ జారీ చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ చీఫ్ అకౌంటెంట్ ఆఫీసర్లపై కూడా సొంత కమిషన్ ముందు హాజరైన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. దాదాపుగా కూడా మనం చూస్తే కొన్ని వివరాల నేపథ్యంలో కూడా ఇప్పటికే అందజేసినట్టుగా తెలుస్తోంది. ఆర్థికపరమైనటువంటి అంశాలతో పాటు కూడినటువంటి అఫిడవిట్ ని కూడా ప్రభుత్వానికి తరపు ఉన్నటువంటి అందజేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన సిచ్యువేషన్ కనబడతా ఉన్నాయి. మరోవైపు ఈ నేపథ్యంలో కూడా కమిషన్ ఇచ్చినటువంటి వారం గడువులు దాదాపు కూడా ఈ నెల 16 వరకు ఇచ్చినటువంటి గడువు నేపథ్యంలో కూడా అఫిడవిట్ ఏదైతే కమిషన్ ముందు హాజరై చెప్పినటువంటి వివరాలన్నింటినీ కూడా అఫిడవిట్ రూపంలో ఇవ్వాలంటూ కూడా కోరుతా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మరోవైపు బ్యారేజ్ల నిర్మాణాలకు సంబంధించి 2 కాంట్రాక్టులకు సంబంధించిన సంస్థలతో సంబంధించిన ప్రతినిధులు కూడా జస్టిస్ ముందు హాజరైన భేటీ అయిన సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. అయితే ప్రధానంగా పర్మిషన్ కు మించినటువంటి అంటే ఏదైతే హైట్ కి సంబంధించిన నేపథ్యంలో హైట్ ఎందుకు తక్కువ నిర్మాణం జరిగింది, దాంతో పాటుగా ప్రధానంగా దాంట్లో ఇటు సుందీలా బ్యారేజ్ కి సంబంధించి దాదాపు 10 మిషన్స్ ఏవైతే మోటార్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిపేర్ రావడం జరిగింది. అయితే తెచ్చిన కొంతకాలంలోనే రిపేర్ రావడానికి బలమైనటువంటి కారణాలను కూడా అడిగేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొదటి నుంచి కూడా చెప్పినటువంటి వివరాల నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అఫిడవిట్స్ కావచ్చు లేదంటే అఫిడవిట్స్ రూపంలో ఇచ్చినటువంటి అనేక అంశాలకు సంబంధించి కూడా ఇప్పటికే జస్టిస్ జోషి ఇప్పటికే దానికి సంబంధించిన విచారణ కొనసాగిస్తున్న సిచ్యువేషన్స్ ఇంకోవైపు కనబడుతున్నాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా కంప్లీట్ గా ఇచ్చినటువంటి ఆధారాల నేపథ్యంలో కూడా ఉన్నటువంటి అవకతవకల్ని కూడా
వెతికేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీంట్లో ఉన్నటువంటి ఆధారాల నేపథ్యంలో కూడా కంప్లీట్ గా కూడా వెతికేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పుకోవాలి. అయితే కంప్లీట్ గా ఈ యొక్క బ్యారేజ్ కి సంబంధించినటువంటి జరిగినటువంటి అవకతవకల నేపథ్యంలో కూడా ఈ నెల 16 వరకు కూడా కంప్లీట్ అప్డేట్ అందజేయాలంటూ కూడా కోరుతున్న సిచ్యువేషన్స్ మరోవైపు కనబడతా ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ బ్యారేజ్ నిర్మాణ నేపథ్యంలో కూడా జరిగినటువంటి అవకతవకలు కావచ్చు, రెండోసారి రిపేర్లకు సంబంధించిన బడ్జెట్ కావచ్చు, మిషనరీకి సంబంధించిన బడ్జెట్ నేపథ్యంలో కూడా ఎవరు భరిస్తారు అన్నటువంటి పాయింట్ కూడా మెన్షన్ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కీర్తన. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.